పరిస్థితి. వెంకటేశ్వరరావు గారు, ముఖ్యంగా ప్రత్యేక రక్షణ చట్టం కొత్తగా తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తోంది అసలుకి? ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు కాకుండా బీసీలకు సంబంధించిన విషయంలో ఎందుకు బీసీల పైన ఇంతలా దాడులు జరిగాయి? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఎందుకు వచ్చిందంటే ఈ ప్రభుత్వంలో జరిగినంత మారణకాండ ఇంతకు ముందు ప్రభుత్వాలు ఎక్కడ జరగలేదు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ జనరల్ గా అధికారంలో ఉన్న వాళ్ళు ఏంటంటే అంతకుముందు ఏదైనా రైవల్ ఉంటే ఏదో కొంచెం చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరగడం సహజంగా చూస్తాం, ఎందుకంటే మనుషులు కాబట్టి కోపతత్వాలు ఉంటాయి కదా. కానీ వీళ్ళు అసలు అదే పనిగా పట్టుకున్నారు. ఇవాళకి కూడా మా మాతిల నియోజకవర్గంలో ఈ బీసీ సోదరులు వాళ్ళ మధ్యనే పార్టీల పరంగా తగాదాలు పెట్టి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తునకానందం పొందుతూ ఇవాళకి అసలు ఒక వర్గం కంప్లీట్ గా 3 సంవత్సరాల నుంచి ఆ ఊర్లో ఉండట్లేదు. దాదాపు వాళ్ళకి సంబంధించిన పొలాలు 250 నుంచి 300 ఎకరాలు పట్టిపోయి అట్లాంటి పరిస్థితి ఇంకా కూడా ఉంది. అట్లాగే కొంతమందిని ఎంతమందిని చంపారో చూసాం. ఇక్కడ మాకు ఇటు రేపల నియోజకవర్గం చూసుకుంటే ఒక కుర్రాడు వాళ్ళ అక్కని ఎవరో అక్కడ ఉన్నటువంటి రెడ్డి కుర్రాడు ఇబ్బంది పెడతాడని చెప్పేసి ఆ కుర్రాడు అడిగినాడని చెప్పి వాడిని తీసుకెళ్లిపోయి పొలంలో పగలబెట్టారు నిర్దాక్షిణ్యంగా చిన్నపిల్లాడిని. ఇలాంటివన్నీ కూడా చూసిన తర్వాత ఖచ్చితంగా రక్షణ కావాలి అనే ఒక భావన వచ్చి వాళ్ళు అడుగుతారు మాకు రక్షణ లేకుండా పోయింది అనేది వచ్చింది కాబట్టి దానికి ఒక ప్రపోజల్ పెట్టాము. ఖచ్చితంగా అది రేపు అవసరాన్ని బట్టి అది కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చట్టాలు చాలా ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంట్ చేసే వ్యవస్థ సక్రమంగా చేస్తే కొన్ని వరకు సరిపోతాయి. కానీ ఇక్కడ సరిపోవట్లేదు కాబట్టి భయపడతారమని. ఇవాళ SC/ST యాక్ట్ ఉంది కాబట్టి వాళ్ళ పక్కన వెళ్ళకుండా చాలా మంది భయపడతారు. వెళ్తే లోపలికి వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది. భయంతో కొంతవరకు చాలా వరకు తగ్గిరి. అది ఏం చేస్తారో పక్కన పెడితే ఒక ప్రొటెక్షన్ వాళ్ళకి చూసేవాడికి. ఇప్పుడు మనం వెళ్తాంగా ఎదురుగా మంట కనిపిస్తుంది కాబట్టి ఆపుతాం కదా, కాబట్టి ఎలా మంట కాలించామన్నది. అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఒక చట్టం అనేది ఉంటే ఒక చట్టం ఉంది గబక్కన మనం నేను చేస్తే అయ్యిద్దామనే ఒక భయం అయినా కానీ కొన్న దాడులు ఆగుతాయమని ఎప్పుడు కూడా అలాంటి ఒక ప్రికాషన్ గా తీసుకుంటాము. ఆ ప్రికాషన్ నుంచి వాళ్ళకి అవసరం ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దాడులను చూసే ఇవాళ ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ బట్టి వాళ్ళ ఆ పాయింట్ కూడా తీసుకున్నారు. చూద్దామండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా. రైట్. దీంతో పాటు చట్టబద్ధతతో కూడుకున్నటువంటి కుల గణన కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది అనే దాన్ని కూడా మీరు గుర్తించారు. సో ఎట్లా చేయాలనుకుంటున్నారు, ఏంటి అసలు దీనికి సంబంధించి మీరు చేసినటువంటి కసరత్తు కావచ్చు, ఏ రకంగా చేస్తే బీసీలకి మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? ఇది ఈ కులగణనలు ఇంతకుముందు ఎప్పుడో జరిగినాయి అంటారు సార్, నాకైతే దాని మీద కొంత అవగాహన లేదు. కానీ ఇంతకుముందు ఎప్పుడో జరిగినాయి అంటారు. 1930లో జరిగినాయి. అప్పుడు జరిగింది అంటారు. అప్పుడు జరిగింది, అప్పటి నుంచి జరగలేదు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితే వీళ్ళు ఇప్పుడు మన శాతాలు లెక్కేస్తున్నాం సార్. ఇప్పుడు 53% ఉందంటాం. దేని బట్టి అంటున్నాము? ఉజ్జాయింపు కాదు కదా. అది పక్కాగా ఉంటే ఏమైందంటే ఈ సంక్షేమ పథకాలు కానీ లేదంటే ఏ రేషియో ప్రకారం జనాలకి ఈ బడ్జెట్ ని కేటాయించాలనేది ఉంటుంది కదా. ఇవాళ బడ్జెట్ అంతా కూడా సెట్లుగా చేసి రకరకాల వర్గాలుగా లేదంటే కేటాయించుకుంటూ పోతుంది కదా. ఆ కేటాయించుకుంటూ పోయేటప్పుడు ఖచ్చితంగా మనకు ఒక పక్కాగా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే దాని ప్రకారం చేయొచ్చు. గత ప్రభుత్వం కూడా పెట్టింది, మేము వెంటనే చట్ట ప్రకారంగా చేస్తాము, చట్టబద్ధత కల్పించిన తర్వాత ఏదో చట్ట ప్రకారం వాళ్ళకి కావాల్సినటువంటి రిజర్వేషన్ కల్పిస్తారు. చాలా హామీలు ఇచ్చారు ఇవన్నీ కూడా. కానీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందాక తిరుపతిరావు గారు చెప్పినట్టుగా రాష్ట్ర వచ్చేదానికి ఎందుకు పనికిరానటువంటి చెప్తారు కదా వాళ్ళే. ఏమంది వీళ్ళు ఊరికి సేవ చేస్తాకు వచ్చారు స్వచ్ఛందంగా అని చెప్పి వాలంటీర్లతో లెక్కెత్తిస్తున్నారు. ఇవాళ తిరిగి చూస్తే ఆ వాలంటీర్లందరూ కూడా వాళ్ళ బూత్ కమిటీలో ఒక మెంబర్ గా ఉన్నారు. మళ్ళీ ఇదే వాలంటీర్లని సేవా తత్పరులు అన్నారు, సేవ చేస్తారని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించాడు. ప్రతి బూత్ కమిటీలో కూడా ఒక వాలంటీర్ ఉంటాడు. అది వాళ్ళ యొక్క నిబద్ధత, వాళ్ళ సత్యలత, వాళ్ళకు ఉన్నటువంటి చెప్తున్నాడు కానీ పెద్ద పదాలు పడుతుంటే విశ్వసనీయతలు అవన్నీ కూడా అన్ని పక్కన పెడితే ఒక చట్ట ప్రకారంగా ఉంటే రేపు మనం కేటాయించదండి ప్రభుత్వం నుంచి. ప్రభుత్వంలో ఉన్నట్లు సొమ్మే కదండి బడ్జెట్. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి సొమ్ముని ఎవరికి ఎంత కేటాయించాలి, ఏ రకంగా కేటాయించాలి ఉంటుంది. ఈ వ్యత్యాసాలు లేకుండా పోతే అందరూ కూడా ఒక సమాన ప్రాతినిధ్యం మీదకి వస్తారు. ఇవాళ దుర్మార్గంగా బాగుపడేవాడే బాగుపడుతున్నాడు. వాళ్ళు తీసుకుంటే నలుగురికి 100,000 కోట్లు గెలిపోతున్నారు. ఆ పక్కన చూస్తే వాళ్ళు ఈ రోజు కూడా తినడానికి పొద్దున్నే సాయంత్రం దాకా మనం ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా ఈ అసమానతలు రూపుమాపాలంటే రాజకీయ నాయకుడు ఉండాల్సిన లక్షణం ఎవరే పాజిటివ్. రాజకీయ నాయకుడు అనేది ఉండే లక్షణం అసలు సంపాదించడం కాదు కదా. ఈ అసమానతలను రూపుమాపి అందరూ ఒకటే అంటున్నాం కదా కూడా, ప్రజలందరూ సమానమే,
ఏదో మనకి ప్రతిజ్ఞ కూడా ఉంది, భారతదేశ ప్రజలందరూ ఉన్న సహోదరులు అందరూ ఏదో ఉంది కదా, ఆ టైప్ లో ఇవాళ చెప్పుకోవడానికి కాదు, రైట్ చెప్పుకోవడానికి కాదు, మనం చేసి చూపించాలనేదే జనసేన పార్టీ సిద్ధాంతం. రైట్ చూద్దాం సార్ అందుకని మీరు అన్నట్టుగా, మేము ఎందుకంటే ఖచ్చితంగా చాలా సిద్ధాంతం చాలా ప్రకారం చాలా వెళ్తాం. చాలా అంశాలని, ఎందుకంటే అటు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి రెండింటినీ కూడా సమపాళ్లలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. అభివృద్ధి కూడా చేపట్టాల్సినటువంటి పరిస్థితులు చాలా అవసరం ఒక ఉంది మాట కాబట్టి ఒక మాట చెప్పి ముగిస్తాను శ్రీహర్ గారు. Yes. అసలు అభివృద్ధి చేస్తే, ఎస్ అభివృద్ధి అనేది సక్రమంగా చేస్తే సంక్షేమం అవసరం లేదండి. ఎస్ అభివృద్ధి చేస్తే మనం వదిలిపెడితే ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు. ఇక్కడ అభివృద్ధి లేకుండా సంక్షేమం అనే పేరు సంక్షేమం నేను నొక్కాను లేదు మేము అది ఇచ్చాము అని కలగలుగుతున్నారు. కానీ జనసేన లక్ష్యం చెప్తాం, ఇవాళ అవసరం కాబట్టి కొంత సంక్షేమం, రానున్నటువంటి రోజుల్లో ఆ సంక్షేమం తగ్గాలి, అభివృద్ధి పెరగాలి. ప్రతి ఒక్కడు కూడా ఎవరి కాలం మీద కూడా నిలబడేటట్టు తీసుకెళ్తే సంక్షేమం ఎందుకు అసలు ఎస్ 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 నిజం. మీరు అన్నట్లుగా అభివృద్ధిని చేస్తే ఖచ్చితంగా